హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ కరెంట్ ఎకనామీస్ 2023-24 ఎక్స్పెక్టెడ్ కరెంట్ ఎకానమీ అంశాలండి. ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ ఉంటుంది. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు నేర్చుకోవాలి అంతవరకు ఇంపార్టెంట్ అండి. ఏపీ తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్, తెలంగాణ డిఎస్సి, ఏపీ డిఎస్సి, ఆర్ఆర్బి, సీజీఎల్, ఏ ఎగ్జామ్ రాసిన బ్యాంకింగ్, ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ అంశాలు ఇవేరే పోటీ పరీక్షలో ప్రధానంగా అడుగుతున్న అంశాలండి. ఇంత చదివింది ముఖ్యంగా సార్, ఎగ్జామ్లో ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. మన అమ్మ నాన్న కళ్ళలో ఆనందం చూడాలి. ఈసారి నువ్వు 100% ఒక జాబ్ తీసుకొని ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాల్సి, తప్పనిసరిగా మీరు ఇక్కడి నుంచి సార్ ఇక్కడ ఈసారి గ్యారెంటీ జాబ్ ఉండాలి. ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఎగ్జామినర్ ఏ టైపులు అడుగుతున్నాడు, ఎగ్జామినర్ ఏ లెవెల్ అడుగుతున్నాడు, మనం ఏ విధంగా క్యాచ్ చేయాలి, రేపు విజేతగా ఎలా నిలబడాలి, ఈ అంశాలపై మీరు ప్రధానంగా ఫోకస్ చేయాలి. ముఖ్యంగా సార్ ఇక్కడ కరెంట్ ఎకానమీ సార్, కరెంట్ ఎకానమీ మీద బాగా ఫోకస్ చేస్తుండండి. ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీసులో. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి. టోటల్ ఇన్నప్ సార్. ఇక్కడి నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా సార్ ఇక్కడిని వాళ్ళని జతపరచమని చెప్పి అడుగుతున్నారు సార్. అయా 2001 సంవత్సరం జూన్ 15 నాడు బీజింగ్ కేంద్రంగా ఏర్పడిన సంస్థ అండి. ఇక్కడ బీజింగ్ కేంద్రంగా ఏర్పడిన సంస్థ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇందులో ప్రజెంట్లీ 10 కంట్రీస్ ఉన్నాయి. రీసెంట్లీ 9 కంట్రీస్ ఉన్నాయి. ఇరాన్ మెంబర్షిప్ తీసుకుంది. లాస్ట్ ఇయర్ మీటింగ్ ఇండియాలో ఢిల్లీలో జరిగింది. ఈ ఇయర్లో కజకిస్తాన్ క్యాపిటల్ అస్తాన్లో జరగబోతుంది. 1955లో బాండుంగ్ సమావేశం కేంద్రంగా నాము సంస్థ లేదా అలీనా ఉద్యమం అనే సంస్థ ఏర్పడిందండి. నాములో ప్రజెంట్లీ 120 కంట్రీస్ ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్లో 9 కంట్రీస్ ఉన్నాయి. ప్రపంచ బ్యాంకులో 189 ఉన్నాయి. ఈ ప్రపంచ బ్యాంక్ సార్ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అండి. ప్రధానంగా సార్ ఇక్కడ వరల్డ్ బ్యాంకులో ఉన్న కంట్రీస్ సార్ ఇవి. ఓకే, వరల్డ్ బ్యాంక్ సంస్థలో ఉన్న కంట్రీస్ అండి. ప్రజెంట్లీ టోటల్ ఇప్పుడు వరల్డ్ బ్యాంకులో 189 కంట్రీస్ ఉన్నాయి సార్ ఇక్కడ. మరి 1944లో బ్రిటన్ వుడ్స్ సమావేశం కేంద్రంగా ప్రపంచ బ్యాంక్ ఏర్పడిందండి. ఇది కరెంట్ ఎకనామీ బిట్ అండి. ప్రపంచ బ్యాంక్ యొక్క 1940 అంటే త్వరలో 1945లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఏర్పాటు కాబోతుంది. బ్రిటను, పోర్చుగల్, స్పెయిన్ లాంటి సామ్రాజ్యవాద దేశాల నుండి వలస విముక్తి పొందుతున్న దేశాలకు ఎకనామికల్ సపోర్ట్ చేయాలంటే తప్పనిసరిగా 2 ఆర్థిక సంస్థలు అనేవి కావాలనే లక్ష్యంతో, ఎజెండాతో ఇక్కడ సార్ మన ప్రధానంగా ఐఎంఎఫ్, ఐబిఆర్డిని ప్రతిపాదించారు. ఐబిఆర్డి సార్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ సార్. ఇది ప్రపంచ బ్యాంక్ అండి. ఇక్కడ ప్రధానంగా అజయ్ పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ అండ్ వెస్ట్ బెంగాల్ మాస్టర్ కార్డ్ యొక్క మాజీ సీఈఓ అండి. 2016లో ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా భారత ప్రభుత్వం ఇచ్చినదండి. ఇక్కడ 2009 న్యూయార్క్ కేంద్రంగా బ్రిక్స్ అనే సంస్థ ఏర్పడిందండి. 2009లో బ్రిక్స్ ఏర్పడితే ఓకే,
2010లో సౌత్ ఆఫ్రికా మెంబర్షిప్ తీసుకోవడంతో బ్రిక్స్గా ఫస్ట్ బ్రిక్ ఉండే, తర్వాత బ్రిక్స్గా మారిపోయింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 2024 జనవరి 1 నాడు బ్రిక్స్లో నూతనంగా చేరిన దేశాలంటే సౌదీ అరేబియా, ఈజిప్టు, ఇరాను, ఇథోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఇయర్ జీ అంటే బ్రిక్స్ యొక్క మీటింగ్ రష్యాలో కాజా, లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికాలో జోయిన్స్బర్గ్లో నిర్వహించారండి. 2006లో ఢిల్లీ కేంద్రంగా ఏర్పడిన గ్రూప్ ఇది క్వాడ్ గ్రూప్ అంటే క్వాడ్ లెటరల్ సెక్యూరిటీ డైలాగ్ లేదా చతుర్భుజ కూటమి అండి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఇందులో మెంబర్షిప్ సార్. ఏందండి ఇక్కడ ఏ అంటే 5th అండి, బి ఏందండి ఇక్కడ ఇక్కడ ఫోర్త్ అండి, సి ఏందండి 3rd అండి, డి ఏందండి ఇక్కడ D2 అండి ఇక్కడ. ఆన్సర్ ఇది సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మనం క్యాచ్ చేయాలి. ఏనా బీనా కాదు, ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది ఇలా తెలుసుకోవాలి సార్. 4 మల్టిపుల్ చాయిస్లోనే సిలబస్ మొత్తం కూడా నీ మైండ్లో ఉండాలి సార్. ఇక్కడ సిలబస్ మొత్తం కూడా నువ్వు ఈజీగా క్యాచ్ చేయగలగాలి. ఆ యొక్క విధంగా నీ యొక్క ప్రిపరేషన్ ఇక్కడ ఉండాలి సార్. మరొక అంశం సార్, ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది అని అడుగుతుండు కరెంట్ ఎకానమీ సార్. భారతదేశం 4వ అతిపెద్ద మార్కెట్గా రీసెంట్లీ అవతరించిందండి 2024కు. అండి భారతదేశం సరుకుల ఎగుమతిలో 9.13 ఈ మధ్య పెరిగిందండి. సౌదీ అరేబియాకు 8.46% అండి ఇక్కడ. ఇండియా ఎగుమతులండి ఇందులో సార్ ఇక్కడ ఆన్సర్ ఏందండి 2.87 లక్షల కోట్లు అండి ఇక్కడ. 88 కాదండి. ఆన్సర్ ఏబిసి సరైనవి ఇక్కడ. రేపు కరెంట్ ఎకానమీ పరంగా ఈ లెవెల్లో పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది సార్. ప్రపంచంలో ఇంధన పరిరక్షణ అభివృద్ధిలో అంటే స్వీడన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే భారతదేశం ఈరోజు సార్ ఇక్కడ 67వ స్థానానికి వచ్చిన యొక్క సంఘటన సార్ ప్రధానంగా. మరొకటి సార్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది అడుగుతుంది సార్. 2024 సంవత్సరం జూన్లో 3వసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాబినెట్ తీసుకునే యొక్క నిర్ణయాలండి. 24-25కి మార్కెట్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను ఇక్కడ ప్రకటించింది. ఎన్ని ఖరీఫ్ పంటలు అండి? 14. ఇందిరాగాంధీ తొలిసారిగా ఎన్ని బ్యాంకులు జాతీయం అండి? 14. నెహ్రూ క్యాబినెట్లో తొలిసారిగా మంత్రుల సంఖ్య ఎంతండి? 14. సార్ భారత రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంతమంది నియమిస్తుందండి? 14 మంది అండి ఇక్కడ. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు తొలిసారిగా భాషల సంఖ్య ఎంత? 14. ఈరోజు ఎన్ని? 22 భాషలండి ఇక్కడ. వారణాసి విమానాశ్రయ విస్తరణ కోసం 2,800 కోట్ల పెట్టుబడి కూడా ఆమోదించారు. మహారాష్ట్రలో వధవన్ వద్ద కొత్త మేజర్ పోర్ట్ యొక్క నిర్మాణానికి కేంద్రం ఇక్కడ ఆమోదించింది. భారతదేశం జీడిపి అభివృద్ధి అంచనా 7% సార్ ఇక్కడ. వరల్డ్ బ్యాంకు పట్టణ గ్రామీణ వినియోగ వ్యయాలు ఎంత తగ్గినాయండి? 81%కి ఇక్కడ తగ్గినాయండి. ఇక్కడ 80 కాదండి. అలాంటప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏందండి? ఇక్కడ ABCD ఇది సరైందండి ఇక్కడ. 2024 జూన్ ఇక్కడ సార్. జూన్ అండి ఇక్కడ. జూన్ 18 నాడు కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు సార్ ఇవి. ఇందులో వధవన్ వద్ద కొత్త మేజర్ పోర్ట్ యొక్క నిర్మాణానికి ఒప్పందం. వారణాసి విమానాశ్రయ విస్తరణ కోసం 2,800 కోట్ల పెట్టుబడి. 2024-25 మార్కెట్ సీజన్ కోసం 14 ఖరీఫ్ కనీస యొక్క పంటల మద్దతు
పంటలకి మద్దతు ధర. ఇదే సార్ ఇక్కడ రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క అంశం అండి. మరొకటి చూడండి, ఈ క్రింది వానిలో సరికానిది ఏందండి? జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ సార్ వ్యవసాయ రంగంలో అంటే న్యూజిలాండ్ కంట్రీ వ్యవసాయ రంగంలో సహకార ఒప్పందాన్ని అంగీకరించింది. జమ్మూ కాశ్మీర్లో మేలు రకాలైన పంటలు పండించడానికి వ్యవసాయ రంగంలో సహకారం కోసం ఏ దేశం ఈ మధ్య ఒప్పందాన్ని అంగీకరించిందంటే న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్ అండి. ఆస్ట్రేలియా ఖండం ఉంటుంది. న్యూజిలాండ్ జాతీయ పక్షి కివి అండి. 1893లో ఈ ప్రపంచంలో తొలిసారిగా మహిళలకి ఓటు హక్కును కల్పించిన తొలి కంట్రీ న్యూజిలాండ్ అండి. ఇదే ఇయర్లో వివేకానంద చికాగో, ఇదే ఇయర్లో మహిళలకు ఓటు హక్కు, ఇదే ఇయర్లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా పర్యటన అండి. మరొకటి సార్ 2024 జూన్ 10న వేగవంతమైన అభివృద్ధి అభివృద్ధి కోసం కేంద్రం సార్ ఇక్కడ వేగవంతమైన అభివృద్ధి కోసం కేంద్రం సార్ ఇక్కడ 2.79 లక్షల కోట్లు ఇక్కడ రాష్ట్రాలకు కేటాయించింది. జూన్ 10న క్యాబినెట్ యొక్క నిర్ణయంలో జూన్ సార్ ఇక్కడ 9న మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత జూన్ 10న క్యాబినెట్ సమావేశమైంది. ఆ సమావేశంలో ఒకేసారి వివిధ రాష్ట్రాలు వేగవంతంగా అభివృద్ధి కోసం 2.79 లక్షల కోట్లు ఇక్కడ రాష్ట్రాలకు కేటాయించారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్, ఆర్థిక సంఘం చైర్మన్ 2026 నుండి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు సార్? ఆయన అరవింద్ పనాగారియా, నీతి ఆయోగ్ యొక్క తొలి ఉపాధ్యక్షుడు అండి. తొలి ఉపాధ్యక్షుడు ప్రజెంట్లీ సుమాన్ బేరీ అండి ఇక్కడ. సార్ రిలయన్స్ సార్ ఇక్కడ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ నవీ ముంబైలో గ్లోబల్ ఎకానమీ యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. నవీ ముంబైలో గ్లోబల్ ఎకనామిక్ అభివృద్ధి కోసం ఏ సంస్థ ఈ మధ్య శంకుస్థాపన చేసింది? ఇలా రేపు అడుగుతాడు. ఈ మధ్యన సార్ ఎన్ని ఏండ్ల తర్వాత ఆర్బీఐ గ్రీన్ బ్రాండ్ వేలాన్ని రద్దు చేసిందంటే 10 ఇయర్స్ తర్వాత సార్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఏబిసిడిఈ అన్నీ సరైనవి సార్ ఇక్కడ. కానీ అందులో ఒక ఆన్సర్ ఇచ్చి మిగతా ఏదో సంబంధం ఇస్తే వేస్టే సార్. 10 క్వశ్చన్లు ఉంటాయి. 10 5 సార్ ఇక్కడ. దాదాపు నీకు ఎన్ని బిట్లు తెలవాలి, మళ్ళీ వాటి రిలేటెడ్ యొక్క అంశాలు ఎన్ని తెలవాలి. రేపు ఏ టైపులో ఏ లెవెల్లో కరెంట్ ఎకానమీ నుండి ఏపీ తెలంగాణలో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ నుంచి ప్రధానంగా మరొకటి సార్ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు సార్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ సన్నద్ధత కోసం ఈ మధ్య ఆసియా అభివృద్ధి బ్యాంకు ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా నగరంలో ఉంది. 170 మిలియన్లు ఇక్కడ ఆమోదించిన యొక్క సంఘటన సార్. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ ఎన్విడియా కంపెనీ అమెరికా సార్ ఇక్కడ. ఈ మధ్యనే లండన్ సెంట్రల్ బ్యాంక్ నుండి భారత ఆర్బీఐకి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా. ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతున్న తరుణంలో నేటికి భారత ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న సంస్థ అంటే ఆర్బీఐ సార్. రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇక్కడ రావడం జరిగింది సార్. ఇలాంటి అంశాలు ఉంటాయి. టోటల్ సార్ మీకు కరెంట్ అఫైర్ జీకే 1 ఇయర్ కరెంట్ అఫైర్ జీకే స్టాక్ జీకే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టోటల్ మీకు ఎనఫ్ సార్. అది మన యాప్లో ఉంటాయి. అన్ని రకాల యొక్క క్లాసులు నువ్వు ఏ ఎగ్జామ్ రాసుకున్నా టోటల్ ఎనఫ్ అండి. అందుకే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి సార్.
ఈ మధ్యన సార్ ఇక్కడ ఎగ్జిమ్ బ్యాంక్ ప్రత్యేకమైన బ్రాంచ్ని నైరోబిలో ప్రారంభించారు. ఎగ్జిమ్ బ్యాంక్ ఇది 1982లో స్థాపించారు. ఇదే ఇయర్లో రైతులకి పరోక్షంగా రుణాలు ఇవ్వడానికి నాబార్డు బ్యాంకును కూడా స్థాపించిన సంవత్సరం సార్. ఏషియన్ పసిఫిక్లో బెస్ట్ బిజినెస్ ఇక్కడ సంస్థగా ఐసిఐసిఐని గుర్తించింది. ఏడిబి కాదండి, ఆన్సరు ఏబిసిడి ఇక్కడ సరైనవండి. ఇక్కడ లేటెస్ట్ కరెంటు ఎకానమీ నుండి ఇవే రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్. ఈసారి ఒక ఆఫీసర్గా నువ్వు తిరిగి వెళ్ళాలి. ఈసారి ఇవే సార్ మనం చూసాం తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్లో బిట్టు బయట ఇవ్వలేదు సార్, క్లాస్ నోట్స్ నుంచి. ఇవి సార్ ఇక్కడ ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు నేర్చుకోవాలి, ఏది ఇంపార్టెంటు, ఇవి సార్ మనకి ఇక్కడ ప్రధానమైన అంశాలు. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. ఒక ఆఫ్రికా ఖండంలో ఈ మధ్యనే ఒక జిగ్ అనే పేరుతో గోల్డ్ కరెన్సీని ఆవిష్కరించిన కంట్రీ అంటే జింబాబ్వే కంట్రీ. ఓకే సార్ ఇక్కడ ఓకే 2024 వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో బిజినెస్లో డెవలప్మెంట్లో ఏ బ్యాంకు ఫస్ట్ ఉందంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సార్. ఓకే ఈ మధ్య సార్ ఇక్కడ టీసీఎస్ టాటా సంస్థ అంటే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఈ మధ్య ఎక్కడ ప్రారంభించిందంటే ప్యారిస్లో ప్రారంభించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ. ఓకే 2024 సంవత్సరానికి ఎస్తోనియా దేశం పర్యావరణ అభివృద్ధిలో ఫస్ట్ ఉంటే ఇండియా ప్రపంచంలో పర్యావరణ అభివృద్ధిలో ఇండియా గతంలో చివరి ప్లేస్ నుండి 180 నుండి పర్యావరణ అభివృద్ధిలో ఇలా ఈ స్థాయికి వచ్చాం. ఓకే ఎందుకంటే రేపు 2070 నాటికి ఇండియా జీరో కార్బన్ రహిత దేశంగా ఉండాలన్నదే ప్రధానమైన యొక్క ఎజెండా. 17వ ఆర్టికల్ ఏం చెప్తుంది? అస్పృశ్యత గురించి. 76వ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇక్కడ భారత అటార్నీ జనరల్కు సంబంధించిన ఆర్టికల్. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాపులేషన్. దేంట్లో 7వ స్థానం ఉంది? విస్తీర్ణం. ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన క్యాజువల్. నాబార్డు మరియు ఆర్బిఐ ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్య యొక్క డిజిటల్ అగ్రిల్యాండింగ్ వేగవంతంపై ఈ రెండు కూడా ఒప్పందాన్ని అంగీకరించాయి. ఓకే డిజిటల్ అగ్రిల్యాండ్ వేగవంతం కోసం ఏ రెండు ఇక్కడ సంస్థలు ఇక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి, ఒప్పందాన్ని అంగీకరించాయంటే నాబార్డు ఆర్బిఐ సార్. ఇక్కడ ఎన్ని ఆన్సర్? ఏబిసిడిఈ మరియు అంటే ఏబిసిడి మరియు ఈ సరైన సార్ ఇక్కడ ఆన్సర్ ఇది ప్రధానంగా. ఓకే ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుండు. అయ్యా లాస్ట్ ఇయర్ వరకు రష్యా నుండి అత్యధికంగా చమురును దిగుమతి చేసుకున్న కంట్రీ అంటే ఇండియా ఉంది. ఇప్పటికీ ఇండియా అత్యధికంగా చమురు ఎక్కడి నుంచి దిగుమతి అవుతుందంటే రష్యా. ఇండియా అత్యధికంగా విదేశీ ఎగుమతుల్లో దేని ఎక్కువ ఎగుమతి చేస్తుంది ఇప్పుడంటే చమురునే ఎగుమతి చేస్తుంది. మిలియన్ల కొద్ది అంటే బ్యారెకుల యొక్క చమురును కొనుగోలు చేసి ఇలా విదేశాలు మనం ఇక్కడ అమ్ముతున్నాం. ఎందుకు? యూరోపియన్ కంట్రీస్ రష్యా పైన ఆంక్షలు విధించిన యొక్క నేపథ్యంలో ప్రపంచంలో 40% ప్రపంచ దేశాలకు కావలసిన యూరోపియన్ దేశాలకు కావలసిన చమురును రష్యా పంపిస్తుంటే రష్యాపై ఆ క్రైసిస్ విధించడం వల్ల ఈరోజు మనమే ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం. రష్యా నుండి అత్యధికంగా చమురు దిగుమతి అవుతున్న దేశం అంటే చైనా. 2వ కంట్రీ అంటే ఇండియా. భారతదేశం సార్ 2వ దేశం. కానీ ఇండియా అత్యధికంగా ఏ దేశం నుండి ఎక్కువ చమురు దిగుమతి అవుతుందంటే రష్యా నుండే. ఇండియా అత్యధికంగా విదేశాలకు దేని ఎగుమతి చేస్తుందంటే చమురు. 2023-24 సార్ కార్గో త్రూపుట్లో బెస్ట్ పోర్ట్ ఇది ఏ సార్ అంటే వాణిజ్య కార్యక్రమాలు అత్యధికంగా కొనసాగుతున్న ఎయిర్పోర్ట్ అంటే పారదీప్
ఇది ఒడిషా స్టేట్లో ఉంటుంది. తెలంగాణ వార్షిక బడ్జెట్ అంది ఎంత అండి? తెలంగాణ వార్షిక బడ్జెట్ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ 2,75,891 కోట్లండి. ఎస్సీ సంక్షేమానికి ఈ బడ్జెట్లో 22,874 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 7,740 కోట్లు కేటాయించారు. ఆన్సర్ ఏందండి? ఏబిసిడి మరియు ఈ సరైన అన్నీ కూడా సరైనవే. మీకు 4 మల్టిపుల్ ఛాయిస్లో ఏమీ తెలియనప్పుడు పై అన్నీ ఉంటుంది, దానే టిక్ చేయండి. ఏమీ తెలియనప్పుడు ఏది కాదు ఉంటుంది, దానే టిక్ చేయండి. ఏమీ తెలియనప్పుడు ఏ అండ్ బి లేదా బి అండ్ సి ఉంటుంది, దాన్నే టిక్ చేయండి ఇక్కడ ప్రధానంగా. ఓకే మరొకటి సార్ 2024-25 వార్షిక బడ్జెట్లో ఆయా రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన యొక్క కేటాయింపులు సార్. ఓకే ఏందండి? ఇక్కడ పంచాయత్ శాఖ కోసం 40,080 కోట్లు కేటాయించారండి. వ్యవసాయ శాఖ కోసం 19,746 కోట్లండి. నీటిపారుదల శాఖ కోసం 28,024 కోట్లండి. మున్సిపల్ శాఖ కోసం ఓకే మరి 11,692 కోట్లు. ఇది టిఎస్ ఇక్కడ గవర్నమెంట్ అండి. విద్యారంగం కోసం 21,389 కోట్లండి. ఓకే ఏందండి ఇక్కడ? ఓకే ఆన్సర్ సెకండ్ వన్ అండి. ఈ మధ్య బడ్జెట్లో ఫోకస్ చేస్తున్నాడు. ఈ కింది వన్లో ఈ మధ్యన బడ్జెట్ జూన్ 10న అంటే ఈ మధ్య సార్ ఇక్కడ ఫిబ్రవరి 10న తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ బడ్జెట్లో అత్యధికంగా ఏ శాఖలకు కేటాయించారో వాటిని వరుస క్రమంలో గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. దిస్ అంటే తెలంగాణ యొక్క వార్షిక బడ్జెట్ ఎంత? ఈ టైపులో ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నాడు. బడ్జెట్ అనే పదం బడ్జెట్ అనే ఫ్రెంచి పదములను ఉద్యమించింది. మొట్టమొదటిసారిగా ఒకేసారి ఇక్కడ షణ్ముఖం శెట్టి లోక్సభలో బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేశారు. 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. 0 బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఈమె నిర్మలా సీతారామన్ 6 సార్లు లోక్సభకి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి. ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు అయితే కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్న యొక్క వ్యక్తి సార్. ఈమె ఇక్కడ ప్రధానంగా. ఓకే సార్ కింది వానిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఏందండి? గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో 2024 స్వీడన్ మొదటి స్థానం, ఇండియా 63వ స్థానం. అయ్యా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా 126వ స్థానం. ఓకే ఇండియా పర్యావరణ అభివృద్ధి సూచికలో ఓకే ఇండియా 176వ స్థానం. ఓకే ఇండియా అంటే సార్ ఇక్కడ గ్లోబల్ కాంపిటేటివ్ జాబితాలో పోటీతత్వం జాబితాలో ఇండియా 40వ స్థానం. ఓకే మేధో సంపత్తి జాబితాలో ఒక ఇంటలెక్చువల్ జాబితాలో ఇండియా ఓకే 42వ స్థానం అండి. పత్రిక స్వేచ్ఛలో ఇండియా, న్యూస్ పేపర్ ఫ్రీడంలో ఇండియా 159వ స్థానం అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆర్గనైజేషన్ సరిది 1971లో ఏర్పడింది. 2024 ప్రపంచ ఆర్థిక సదస్సు స్విట్జర్లాండ్లో దావోస్లో నిర్వహించారు. 2024కి ప్రపంచ వాణిజ్య సమావేశాలు అబుదాబిలో నిర్వహించారు. జూన్ 15, 16 నాడు ఉక్రెయిన్ శాంతి సదస్సు ఇది స్విట్జర్లాండ్లో ఓకే స్విట్జర్లాండ్లో ఇది జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా స్వీడన్ కాదండి, ABCD ఆన్సర్ అండి. ఇక్కడ ఇది ఆన్సర్ సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే మరొక అంశం సార్ ఇది ఏంటంటే ఇక్కడ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ క్రింది వానిలో ఏ సూచికను ప్రకటించదు? ఏ సూచికను ప్రకటించదండి. ఒకేసారి ఇక్కడ ప్రపంచ దేశాల ఆర్థిక సూచికను ప్రకటించదు. మిగిలిన యొక్క 4 సూచికల్ని ప్రకటిస్తుంది. గ్లోబల్ జెండర్ ఇండెక్స్ రిపోర్టు, పోటీతత్వ రిపోర్టు, శక్తి పరివర్తన రిపోర్టు, గ్లోబల్ ట్రావెల్ టూరిజం
ఈ 4 రిపోర్ట్లు ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ ప్రకటిస్తున్న యొక్క సంఘటన సార్. ఇవి సార్ ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ యొక్క ఎకానమీ నుండి ఎగ్జామినర్ మీకు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయండి సార్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి సార్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.